ఎన్నో అసాధారణమైన ఆవిష్కరణలు ఈ ప్రపంచంలో మనిషి జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకొచ్చాయి. మానవ జీవనాన్ని పరుగులు పెట్టించాయి. కానీ ఇప్పుడు రాబోతున్న ఆవిష్కరణ మాత్రం వీటన్నిటికీ అతీతమైనది, మనం ఊహించలేనిది. అదే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు దీని గురించి తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళటైతే భవిష్యత్ అంతా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఏఐ అనేది ఒక రకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం ఎలాగైతే బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటామో అలానే నేర్చుకుని ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ ఆల్గరిథం. సాధారణంగా ఇప్పటి వరకు మనం ఒక కంప్యూటర్కి మనం ప్రోగ్రామ్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే తెలుసు. కానీ ఏఐ అలా కాదు. ఒక పనిని రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఆ పనిని ఇంకా బెటర్గా ఎలా చేయాలో ఆలోచిస్తుంది. అంతేకాదు, ఆ పద్ధతిలో ఏవైనా తప్పులు ఉంటే తనకు తానే సరిదిద్దుకుంటుంది. ఇలా తనకు తానే నేర్చుకుని ఆలోచించగలిగే ఏఐ ఇప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉంటుంది? మనమే తయారు చేసుకునే ఏఐ ఒకవేళ మన చేయి దాటి మనకు ఎదురు తిరిగితే భవిష్యత్తులో ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఇలా ఏఐ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, నా పేరు అర్జున్. మీరు చూస్తున్నారు అప్డేట్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. మనకు తెలియకుండానే ఏఐని ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఉదాహరణకు మనం మన మొబైల్లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు తర్వాత టైప్ చేయబోయే వాటిని ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది. అది కూడా ఒక రకమైన చిన్న ఏఐ. మనం ఇన్బాక్స్కి వచ్చే మెయిల్లో ఏదైనా స్పామ్ మెయిల్ అయి ఉండవచ్చో అర్థం చేసుకుని వాటిని సపరేట్ చేసేది కూడా ఒక ఏఐ. మనం ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక టాపిక్ గురించి కానీ ఆన్లైన్లో చేస్తున్నప్పుడు కొన్ని రోజుల పాటు వాటికి సంబంధించిన యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. ఇది గూగుల్కి సంబంధించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం సెట్ చేస్తున్న టాపిక్ బట్టి మన ఇంట్రెస్ట్ ని, మన బిహేవియర్ ని అర్థం చేసుకుని మనకి ఉపయోగపడే డేటాని మనకి అందిస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఏఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన బ్రెయిన్ నిర్మాణం, పనితీరు ఆధారంగానే ఈ ఏఐ కూడా పనిచేస్తుంది. మన బ్రెయిన్ లో ఒక్కొక్క న్యూరాన్స్ కొన్ని వందల న్యూరాన్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అలానే ఈ ఏఐ కూడా న్యూరల్ నెట్వర్క్ అనే పద్ధతి ద్వారా ప్రపంచం మొత్తం నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం చిన్నప్పుడు ఎలాగైతే చుట్టుపక్కల సంఘటనలను గమనిస్తూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటామో అలానే ఈ ఏఐ కూడా తనకు తానుగా తనకి అందిన డేటా ద్వారా అది చేసే పనుల ద్వారా కొత్త విషయాలను నేర్చుకోగలదు. అంతేకాదు, దానికదే తన ప్రోగ్రామ్ ను కూడా మార్చేయగలదు. ఇలా మనిషి సహాయం లేకుండానే నిరంతరం తనకు తానే నేర్చుకుంటూ ఏఐ మెల్లమెల్లగా తన ఇంటెలిజెన్స్ ను పెంచుకుంటూ మనిషి తెలివితేటలతో సమాన స్థాయికి చేరిపోయింది. ఉదాహరణకు 2015లో గూగుల్ డీప్ మైండ్ తయారు చేసిన ఆల్ఫాగో అనే ఏఐ ప్రపంచంలో అత్యంత కష్టమైన గేమ్ గా చెప్పుకునే చైనాకి చెందిన గో గేమ్ లో టాప్ గ్రాండ్ మాస్టర్లని ఏఐ ఓడించింది. ఇది ఎలా జరిగిందో చూద్దాం. ఇంతకు ముందు ఆన్లైన్ లో ఆల్రెడీ ఆడినటువంటి గో గేమ్స్ డౌన్లోడ్ చేసి ఆ డేటాను ఆల్ఫాగో అనే ఏఐకి ఇచ్చారు. అన్ని వేల గేమ్స్ ని ఈ ఆల్ఫాగో బాగా అర్థం చేసుకుని వాటి నుండి సుమారుగా 3 కోట్ల ట్రిక్స్ ని నేర్చుకుంది. ఆ తర్వాత ఆల్ఫాగో కొన్ని లక్షల సార్లు తనతో తానే ఈ గేమ్ ఆడింది. అన్ని సార్లు ఆ గేమ్ ఆడటం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ తో ఆ గేమ్ లో తనకు తానే ఇంప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ప్రపంచంలోని ఏ మనిషి కూడా దాన్ని ఓడించలేని స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఏఐ సొంతంగా కవితలు రాయడం మొదలుపెట్టింది. కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా రాసింది. అంతేకాదు, ఓన్ గా మ్యూజిక్ కూడా క్రియేట్ చేసింది. ఇదే మ్యూజిక్. ఇలా అన్ని విభాగంలోనూ ఏఐ మనుషులతో పోటీ పడుతుంది. మొదట్లో ఏఐని కనిపెట్టినప్పుడు ఎవరు సీరియస్ గా తీసుకోలేదు, ఎందుకంటే అది చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందింది. ఇక్కడ మీరు గ్రాఫ్ ని గమనించినట్లయితే మొదట్లో ఏఐకి ఉండే ఇంటెలిజెన్స్ చీమ నుండి చింపాంజీ స్థాయికి చేరటానికి చాలా సమయం పట్టింది. కానీ ఎప్పుడైతే ఏఐకి దానికదే నేర్చుకునే ప్రోగ్రామ్ ఇచ్చారో అప్పటి నుండి అది కొద్ది కాలంలోనే ఏకంగా ఐన్స్టీన్ ఇంటెలిజెన్స్ ని కూడా మించిపోయింది. ఉదాహరణకు మనం ఈ భూమి మీద జీవులని తెలివితేటల పరంగా 1 నుండి 1000 వరకు గ్రాఫ్ గీస్తే ఎలుక 1 దగ్గర, డాల్ఫిన్ 4 దగ్గర, చింపాంజీ 8 దగ్గర, మనిషి 10 దగ్గర ఉంటారు. కానీ ఈ ఏఐ మాత్రం 1000 దగ్గర ఉండొచ్చట. ఇక్కడ చూస్తే చింపాంజీకి మనకి తెలివితేటల్లో ఉన్న కొద్దిపాటి తేడా వల్లనే మనం మొత్తం ఈ భూమి మీద ఉండే అన్ని జీవుల మీద ఆధిపత్యం చెలాయించగలుగుతున్నాం. కానీ మనిషికి ఏఐకి ఇంత తేడా ఉంటే రేపు ఏఐ కూడా మన మీద పెత్తనం చెలాయించదని నమ్మకం ఏమిటి? 2017 సంవత్సరంలో
ఫేస్బుక్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన 2 రోబోటిక్లని తయారు చేసింది. అయితే ఆ 2 బాబ్ ఎలెవ్ అనే 2 పేర్లు పెట్టుకుని వాటికవే మనుషులకి అర్థం కాని ఒక కొత్త భాషను క్రియేట్ చేసుకుని ఒకదానితో ఒకటి సంభాషించుకున్నాయి. వాటి మధ్య సంభాషణ ఈ విధంగా ఉంది చూడండి. అయితే అవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఎవరికి అర్థం కాలేదు. దాంతో ఫేస్బుక్ కంపెనీ భయపడి వెంటనే ఆ రెండింటిని షట్ డౌన్ చేసేసింది. ఇలానే ఆన్సన్ రోబోటిక్స్ అనే కంపెనీ 2016లో సోఫియా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ని తయారు చేసింది. తను మాట్లాడుతుంది. Thank you for having me here. It's AI, which means me. So I'm more than happy. I'm excited. ఈ ఏఐ వలన ఏమైనా జరగచ్చు. ఇంత తెలుగుగా మారిన ఏఐ మానవుడికి ఉపయోగపడితే మన జీవితం ఎంతో సులభతరంగా మారిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్లలో 90% మనుషులు తప్పుదం వలన జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు వస్తుంటే ఏఐ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అలా కాదు. అవి ఎదురుగా వచ్చే వాహనాలతో ఇంటరాక్ట్ అవ్వడం, చుట్టూ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం వల్ల ఈ 90% యాక్సిడెంట్లు నివారించవచ్చు. అంతేకాదు ఈ ఏఐ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో ముందే ప్రిడిక్ట్ చేయడం మొదలు పెట్టింది. రీసెంట్ గా కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అక్కడ పోలీసులు ప్రెడ్పాల్ అని పిలువబడే ఏఐ సాయం తీసుకున్నారు. ఈ ప్రెడ్పాల్ అనేది ఒక ఏఐ ఇంతకు ముందు జరిగిన అన్ని క్రైమ్ రికార్డులని, ఆ సమయంలో జరిగిన సంఘటనలన్నింటినీ పరిశీలిస్తుంది. ఇలా పాత డేటాను ఇప్పుడున్న కండిషన్ కి మ్యాచ్ చేస్తుంది. దాని ఆధారంగా అంచనా వేసి ఈ రోజు ఎక్కడెక్కడ నేరాలు జరిగే అవకాశం ఉందో ముందే ఊహించి మ్యాప్ లో ఆ ప్రాంతాన్ని మార్క్ చేసి చూపిస్తుంది. ఈ ప్రెడ్పాల్ ఏఐ ఇచ్చిన డేటా ఆధారంగా పోలీసులు రాత్రిపూట నిఘా కాయడం మొదలుపెట్టారు. పోలీసులు ప్రెడ్పాల్ ఏఐని ఫాలో అయినప్పటి నుంచి 50% అరెస్టులు పెరిగాయి. అలానే క్రైమ్ రేట్ 20% పైగా తగ్గిందట. అంతేకాదు 2045 నాటికి ప్రెడ్పాల్ ఏఐ ఎవరు క్రైమ్ చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు అనేది కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతుందట. అంతేకాదు ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లో మానవుడు చేయలేని క్లిష్టమైన ఆపరేషన్లు చేయటం, అంతు చిక్కన రోగాలు తగ్గించటం, మనిషికి సాధ్యం కాని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం, బ్రదర్ బ్రేక్స్ ఇలా ఎన్నో రకాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది. కానీ ఒకవేళ కథ అడ్డం తిరిగితే ఏమవుతుందో చూద్దాం. ఏఐ పూర్తి స్థాయిలో వస్తే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 800 బిలియన్ల జాబ్స్ ఆటోమేటెడ్ అయిపోతాయి. అంటే 8 కోట్ల ఉద్యోగాలు ఖాళీ అయిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక రీసెర్చ్ లో 700 రకాల ఉద్యోగాలు ఆటోమేషన్ అయిపోతాయని తేలింది. ఎక్కువ మొత్తంలో క్యాష్ డిపాజిట్ మిషన్లు, ఏటీఎంలు రావడంతో బ్యాంకింగ్ జాబ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల డ్రైవర్ జాబ్స్, రోబోటిక్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా ఎన్నో జాబ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని రీసెర్చ్ లో తేలింది. జాబ్స్ విషయం పక్కన పెడితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలుగుగా మారడం కోసం మనం రాసిన కోడింగ్ ని దానికదే మార్చుకొని ఇంప్రూవ్ అవ్వగలదు. ఈ ఏఐకి ప్రపంచంలోని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ ఉంటుంది. అంతేకాదు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతటిని అది ఒక సెకండ్లో ప్రాసెస్ చేయగలదు. సాధారణంగా ఒక మనిషి ఐక్యూ అనేది 85 ఉంటే అతని తెలివితేటల్లో యావరేజ్ అని అర్థం. అదే ఐక్యూ 120 ఉంటే అతను స్మార్ట్ అని అర్థం. ప్రపంచ మేధావి అయిన ఐన్స్టీన్ ఐక్యూ 160కి పైనే. అలాంటిది ఏఐకి ఐక్యూ 12,952 ఉండొచ్చు అని అంచనా. ఒకవేళ పూర్తిస్థాయిలో ఏఐ కానీ వస్తే ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనదే అదే అవుతుంది. అయితే ప్రముఖ సైంటిస్ట్ అయినటువంటి స్టీఫెన్ హాకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జాగ్రత్తగా ఉండమని, అది మానవ జాతిని నాశనం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. మనుషులకు బయోలాజికల్ గా కొన్ని పరిమితులు ఉన్నాయి, వాటిని దాటి వెళ్ళలేరు. కానీ తనకు తాను నేర్చుకున్న ఏఐకి మాత్రం అటువంటి లిమిట్స్ ఏమీ లేవు. కాబట్టి నిరంతరం నేర్చుకుంటూ ఉన్న ఏఐకి మనుషులు పోటీ పడలేరని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. మనిషి ఇప్పటి వరకు ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. కానీ ఏఐ పూర్తి స్థాయిలో వస్తే ఇక మనిషి కనిపెట్టిన చివరి ఆవిష్కరణ ఇదే అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ తర్వాత అంతా ఏఐ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఏఐ దానికదే ఇంటెలిజెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక సమయంలో సింగులారిటీ అనే స్థాయికి చేరిపోతుంది. ఆ సమయంలో ఒక చీమ ఒక మనిషిని కంట్రోల్ చేయడం అనేది ఎంత అసాధ్యమో మనిషి ఏఐని కూడా కంట్రోల్ చేయడం అంత కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనకంటే తెలివైన దాన్ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. మనం కంట్రోల్ చేయనంత వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ చేసినా అది మనకు మంచి చేస్తుంది. కానీ కంట్రోల్ గనక తప్పితే టెర్మినేటర్, రోబో లాంటి సినిమాల్లో చూపించిన సైన్స్ ఫిక్షన్ నిజమవ్వచ్చని కొంతమంది వాదన. ఇదంతా పక్కన పెడితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రస్తుతానికి అంతా మంచే జరుగుతుంది. కానీ ఒకవేళ ఇది అడ్వాన్స్ అయితే మన మంచికి ఉపయోగపడుతుందా లేక మనకు ఎదురు తిరుగుతుందా అనేది ఎవరూ చెప్పలేరు. కానీ ఒకటైతే చెప్పగలం, ఈ ఏఐ వల్ల ఊహించిన మార్పులు భవిష్యత్తులో రాబోతున్నాయి. సరే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.